నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి సంబంధించి ఒక సనాతన టూర్ వెళ్ళబోతున్నారు అంటున్నారు. ఆయన అటు తమిళనాడు కానీ కేరళ కానీ వివిధ టెంపుల్స్ను కూడా సందర్శిస్తారట. మరి ఈ నేపథ్యంలో పవన్ టూర్ వెనక ఏమైనా స్పెషల్ హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా? అసలు ఏం జరుగుతోంది అంటే జనరల్గా పొలిటీషియన్స్ కానీ లేకపోతే సినీ స్టార్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు టూర్లు వెళ్ళడం అనేది కామన్. బట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ వెళ్తున్నారంటే సంథింగ్ విల్ బి దేర్ అనేటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ టూర్ అని చెప్పేసి ఆల్రెడీ ప్రకటనలు ఇస్తున్నారు. ఆల్రెడీ మనం వార్తలు చూస్తున్నాం. రేపటి నుంచి అంటే 12వ తేదీ నుంచి ఒక 4 రోజుల పాటు ఆయన తమిళనాడు కేరళలో వివిధ ఆలయాలను సందర్శించనున్నారు. ఆయన అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు అవి చేసి వస్తారనేది ఒక వార్త. సరే, దీని వెనక అసలు ఏం జరుగుతోంది? ఎందుకంటే చాలా దీని వెనక చాలా క్వశ్చన్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అండ్ మోరోవర్ ఉదయనిధి స్టాలిన్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు సనాతన ధర్మానికి సంబంధించి. చాలా వైరల్ అయ్యాయి అప్పట్లో. ఇంచుమించు అందరూ కూడా చాలా వ్యతిరేకత తినిపించారు మన వైపు నుంచి, మన వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళు. అంటే ఈ వీటి నేపథ్యంలో దట్టు మీకు మరో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తమిళనాడులోనే ఎక్కువ టెంపుల్స్ని సందర్శించబోతున్నారట. సో తమిళనాడు కేరళ రెండు ఉన్నాయి టూర్లు. అవునండి. అంటే భారతీయ జనతా పార్టీకి సౌత్ లో కొరుకుడు పడని రాష్ట్రాల 2 తమిళనాడు. అవును. ఇంకా వాళ్ళు అంటే మిగిలిన చోట్ల ఎమర్జ్ అయిపోయారు. అవునండి, ఎమర్జ్ అయిపోయారు. వాళ్ళ కంట్రోల్లోనే వస్తున్నారు. బట్ అక్కడ 2 అంటే ఆంధ్రప్రదేశ్ ఇన్ టోటల్ బీజేపీ కంట్రోల్లో ఉంది. 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ 2 ప్రాంతీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉన్నప్పటికీ కూడా 3 పార్టీలు ఆ కాంపౌండ్ లోనే ఉన్నాయి, బీజేపీ కాంపౌండ్ లోనే ఉన్నాయి. కాబట్టి ఫ్రంట్ డోర్ లో ఎవరున్నారు, బ్యాక్ డోర్ లో ఎవరున్నారు అన్నదే గొడవ. కర్ణాటక వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. అలాగే తెలంగాణలో కూడా పరిస్థితి వాళ్ళకి అనుకూలంగానే ఉంది. వాళ్ళ కంట్రోల్లోనే వస్తున్నారు. వాళ్ళ కంట్రోల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పటికీ కూడా అవును, కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఫ్రాంచైజీ ధోరణి మొదలైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మొదలైంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫ్రాంచైజీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తోంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కూడా వాళ్ళ కంట్రోల్ ఉంది. ఇది పరిస్థితి. సో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 3 కంట్రోల్లో ఉన్నాయి. కొరుకుడు పడని రాష్ట్రాలు 2. సౌత్ మీద బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా నార్త్ లో ఇబ్బంది అయినప్పుడు సౌతే ఆదుకుంటూ వచ్చింది. సో ఇది అనుభవం. ఇందిరాగాంధీ గారికి ఎమర్జెన్సీ తర్వాత కూడా ఆవిడకి టోటల్ సౌత్ లో వ్యతిరేకత వచ్చింది, కానీ నార్త్ బలంగా సౌత్ మొత్తం దెబ్బకొట్టింది. ఆ రోజున జనతా పార్టీకి అనుకూలంగా వెళ్ళింది. అవునండి. కానీ ఇక్కడి నుంచి దక్షిణాది నుంచే ఎక్కువ సీట్లు సంపాదించుకుంది. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనతా పార్టీకి ఒకే ఒక ఎంపీ సీటు దక్కింది. నీలం సంజీవ్ రెడ్డి గారు గెలిచాడు. మిగిలిన వాళ్ళు అందరూ ఓడిపోయారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. అందుకని సౌత్ అనేది ఒక బ్యాకప్ గా ఉండేది మొదటి నుంచి కాంగ్రెస్ కి. అందుకని దీన్ని పెట్టుకోవాలి. నార్త్ గొడవ వేరు. అంటే నార్త్ ఇబ్బంది పెట్టిన సౌత్ బ్యాకప్ గా ఉంటుంది ఖచ్చితంగా అనేది వాళ్ళ వ్యూహం. అందులో భాగంగానే దక్షిణాది మీద కేంద్రీకరణ. ఈ దక్షిణాదిలో కొరుకుడు పడని రాష్ట్రాలు ఈ 2, తమిళనాడు, కేరళ. ఈ తమిళనాడు, కేరళని కంట్రోల్లోకి తీసుకోవటానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఇప్పుడు జరుగుతున్నటువంటి సనాతనం టూర్ కూడా అనుకోవాల్సి వస్తుంది. నిజంగానే ఆయన కేవలం టెంపుల్స్ మాత్రమే చూసి, దైవాన్ని చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోతే ఓకే, అది ఆయన పర్సనల్ టూర్ అవుతుంది. కానీ దానికి ఒక ప్రచారం నడుస్తోంది. ఈ ప్రచారం ఊరికనే నడవదు. అదే ఇప్పుడు డిస్కషన్ పాయింట్. ఈ ప్రచారంలో ఆయన రకరకాల విషయాలు మాట్లాడతారని కూడా ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది. ఈ స్పెక్యులేషన్ వాంటెడ్ గానే ప్లాంట్ చేసి ఉండొచ్చు. ఏది ఉదయనిధి స్టాలిన్ మాట్లాడింది చాలా కాలం అయిపోయింది. అయినప్పటికీ దీనికి సమాధానం చెప్తాడు ఆయన. సార్ అక్కడ బీజేపీ అన్నామలై బానే ఉన్నాడుగా, అంటే కొంచెం అంటే అక్కడ వాళ్ళు లోకల్ గా ఉన్నటువంటి ప్రతి చోట కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో
వాళ్ళు ఒక సయోధ్యని నేర్పుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ. అక్కడ ఏడీఎంకేలో గ్రూప్స్తో వాళ్ళకి లింకులు ఉన్నాయి. సో టచ్లో ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఆ బలం చాలదు అనేటువంటి అభిప్రాయం ఉంది వాళ్ళకి. విజయ్ ప్యారలల్గా ఉంటానని చెప్తున్నాడు. అవును, రేపు ఆయన బలమైన శక్తిగా మారితే నెక్స్ట్ ఇయర్కి ఆయన డిఎంకే తోను బీజేపీతోనూ ఎలా వ్యవహరిస్తాను అనేది ఆల్రెడీ చెప్పేసి ఉన్నాడు. అవును, ఈ రెండు పార్టీలకి వ్యతిరేకంగానే నేను ఉంటాను అన్న ధోరణిలో మాట్లాడేశాడు. అవును. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని ఇలాంటి వాళ్ళని ప్రవేశపెట్టడం ద్వారా ఇక్కడ ఏదైనా కదలిక తీసుకురావడానికి అవకాశం ఉంటుందా అనే ఒక ఆలోచన కూడా ఉంది బీజేపీ. అంటే మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళని ప్రభావితం చేయడం అలాంటివా? దాంతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి లింక్స్ చాలా ఉన్నాయి కాబట్టి అది కీలకమే. అతను విజయ్ని ఏమన్నా కన్విన్స్ చేయగలరా ఏదో పద్ధతిలో అనేది కూడా ఒక ఆలోచన ఉండవచ్చు. ఎందుకంటే విజయ్ కూడా ఒక బలమైన శక్తిగానే వెళుతున్నాడు కాబట్టి డిఎంకేకి వ్యతిరేకంగా ఒక కూటమి డిజైన్ చేయటం, ఒక భారీ ఐక్య సంఘటనను డిజైన్ చేయటానికి వీళ్ళు ఏవైనా తోడ్పాటును అందించగలరా అనేది అభిప్రాయం. అందులో భాగంగానే ఈ ప్రోగ్రామ్, ఈ టూర్ డిజైన్ జరుగుతోంది. అలాగే కేరళలో ఏదో పద్ధతిలో ప్లాన్ చేయాలి. అక్కడ సిపిఎం లీడ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. అవునండి, కమ్యూనిస్టులే రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఏ మేరకు ప్లాన్ చేయగలం అనేది నెమ్మదిగా దానికి దోహదపడే పద్ధతిలో ఈయన ప్రసంగాలు నడుస్తాయి అంతే కదా అని వినిపిస్తోంది. అలాగే ఇదేమీ లేదు, నేను కేవలం ఆలయ దర్శనానికి మాత్రమే వెళుతున్నాను, నా పర్సనల్ టూర్ అంటే వేరు అంటే గనక ఎవరు మాట్లాడరు దీని గురించి. ఆయన వెళ్ళి దర్శనాలు చేసుకోవచ్చు, కానీ టార్గెట్ చేసుకుని అంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ తో కూడా మాట్లాడతారని ఒక వార్త కూడా వచ్చింది, మీరు చూసే ఉంటారు. అనివార్యంగా మాట్లాడతారు. అంటే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వెళుతున్నాడు, ఓ పార్టీ అధ్యక్షుడిగా వెళుతున్నాడు. ఆయన ఖచ్చితంగా ఆ పొలిటికల్ రికగ్నైజేషన్ ఉంటుంది. పవన్ కి తమిళ్లో కూడా చాలా అనర్గళంగా మాట్లాడగలిగే శక్తి కూడా ఉంది. ఆయన తమిళలోనే మాట్లాడతాడు, ఏదైనా జరగచ్చు. ఆయన కేరళ వెళ్ళి మలయాళంలో మాట్లాడవచ్చు. ఓకే అండి. తద్వారా ఒక ప్రోగ్రామ్ డిజైన్ అవుతుంది కదా, ఏదో మేరకు ప్లాంట్ అవుతుంది. ఒక అభిప్రాయం ప్లాంట్ అవుతుంది. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ని టార్గెట్ చేయబోతున్నాడు అంటే సనాతనాన్ని మాట్లాడబోతున్నాడు అనేది కదా వీళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఆ ప్రకారమే పెడితే ఏం మాట్లాడతాడు ఆయన ఫైనల్ గా? ఈ సనాతనం ప్లాంట్ చేయటం అంటే దాదాపుగా భారతీయ జనతా పార్టీని ప్లాంట్ చేయటం, అంతేగా ఆ ప్రోగ్రామ్. అవునండి, అందులో భాగంగానే ఈ ప్రోగ్రాము ఈ రెండు రాష్ట్రాలని కంట్రోల్లోకి తీసుకోవటానికి. ఇది ఒకటే వ్యూహం కాదు, వాళ్ళు 100 రకాల వ్యూహాలు నడుస్తాయి ఈ లోపు, ఎన్నికల లోపు. అందులో ఇది ఒక భాగం. సో ఫైనల్ గా అంటే అడ్వాన్స్ గానే మొదలు పెట్టేశాడంటారా ఎన్నికల ప్రచారాన్ని? కాదండి, ఇది నెమ్మదిగా నడుస్తుంది, నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే అక్కడ కలిసి వచ్చే శక్తుల్ని కలుపుకుని వెళ్ళడం. తమిళనాడు వరకు అయితే కేరళలో ప్లాంట్ చేయటం మాత్రమే ప్రోగ్రామ్ అయితే, తమిళనాడులో ఒక బలమైన ఐక్య సంఘటన నిర్మించాలి అని అనుకుంటున్నారు. అదే దట్టు అన్నామలై కూడా కొంచెం ప్రతి ఇష్యూ మీద స్పందించడం, కొద్దిగా అనర్గళంగా మాట్లాడగలగడం ఇది చాలదు. అంటే బీజేపీ ఒంటరి పోరాటం చాలదు, ఒక ఐక్య సంఘటన కావాలి. ఈ ఐక్య సంఘటన కోసం కలిసి వచ్చేటువంటి శక్తులన్నిటినీ కలుపుకుని వెళ్ళటానికి ఒక ప్రాతిపదిక కావాలి. దానికి కొంచెం సుదీర్ఘమైనటువంటి కార్యక్రమమే ఉంటుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ టూర్ చేయటం, ఈ శక్తుల్ని మేలుకొల్పటం, ఇదంతా నడుస్తుంది. సనాతన టూర్ కి సంబంధించి అంటే ఏం లేదండి, ఆయన బీజేపీ చేతిలో ఆయుధం, అది అందరికీ తెలిసిన విషయమే. అవునండి, ఆయన ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పాటులో చాలా కీలకంగా వ్యవహరించాడు. బీజేపీ సూచనల మేరకే నడిచింది. ఏది చంద్రబాబు గారితో ములాఖాత్ అవటం దగ్గర నుంచి ఆయన్ని ప్రతి విషయంలోనూ వాళ్ళు డిజైన్ చేస్తూ వచ్చారు. ఆ డిజైన్ లో భాగంగానే ఈ టూర్ కూడా జరుగుతోంది అనుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.